మెట్ల మీద ఈ నైఫ్ ఎందుకుందో మీకు తర్వాత చెప్తాను. బ్యాక్ యార్డ్ వస్తుంది, అక్కడ సూపర్ సూపర్ చెట్లు ఉన్నాయి. మా ఫ్యామిలీకి మొత్తంకి వచ్చేస్తుంది. ఇంకా ఓ ఇక్కడ ఒక మ్యాంగో ఉంది. ఈ డోర్ తీస్తే హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? పోర్టరికోలో ఉన్నాం. వెకేషన్కి వచ్చాము. ఈరోజు వీడియో ఏంటంటే పోర్టరికోకి వచ్చాం కదా, ఇల్లులు ఎలా ఉంటాయని చూపిస్తాను మీకు. మొత్తం మన ఇండియాలో ఉన్నట్లే ఉంది, నాకైతే చూపిస్తాను చూడండి. సో ఇది ఒక ఇల్లు, అంటే మా స్ట్రీట్ లో మాకు బాగా నచ్చిన హౌస్ ఇది. ఆల్మోస్ట్ అంత ఇండియా లుక్కే ఉంది కదా మమ్మీ? యా, మొత్తం ఇండియాలో ఉన్నట్లే. నాకైతే రోడ్లు అంతా ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది. అండ్ అక్కడ దూరంలో మీకు కనిపిస్తుంటే ఒక బ్లూ అండ్ వైట్ కలర్ హౌస్ ఉంది కదా, అది కూడా మాకు చాలా నచ్చింది. ఈ ఇల్లు చూపించాను కదా, ఈ ఇంటికి ఆపోజిట్ లో చూడండి ఈ ఇల్లు. ఇది ఆ పెంకులు అదంతా చూస్తుంటే మొత్తం ఇండియానే. మా వీధిలో ఉండే ఇల్లులన్నీ చూపిస్తాను. దానికంటే ముందు మా ఎయిర్బిఎన్బి చూపిస్తాను, పదండి. ఇది మన ఇల్లు. ఈ పక్కన ఇల్లు చూడండి, నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. దీంట్లో దొరికింటే మేము ఇంకా హ్యాపీ అయి ఉండేవాళ్ళం, కానీ మాది కూడా బాగానే ఉంది. పదండి చూద్దాం. సో ఈ గేట్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఈ గేట్స్ ఇండియాలో ఉంటుంది కదా, మనం కార్ తీసుకునే ముందు ఇలా తోసుకుంటా ఓపెన్ చేసుకుంటా ఇలా గేట్ ఓపెన్ చేయంగానే చూడండి ఇటు సైడు మొక్కలు ఎంత బాగున్నాయో. కనకాంబరం మొక్కలు చాలా బాగా పెట్టుకున్నారు వీళ్ళంతా, స్టోన్స్ వేసి నీట్గా. ఇక్కడ మొక్కలు బాగా పెరుగుతాయి అనుకుంటా. ఈ వెదర్ ట్రాపికల్ వెదర్ కదా, సో తొందరగా ఈజీగా పెరుగుతాయి ఏవైనా. ఈ క్రోటన్స్ మనమేమో కుండీలలో పెట్టుకుంటే ఇంతే ఉంటాయి మన ఇంట్లో. ఇక్కడ చూడండి ఎంత ఎంత పొడవు పెరిగిపోయినాయో. చాలా బాగుంది కదా అసలు ఇట్లా. సో బేసికలీ ఇల్లు ఏంటంటే ఓనర్స్ కింద ఉంటారు అండ్ పైన ఉన్న ఏరియా మొత్తం మనకు అనమాట, అంటే ఎయిర్బిఎన్బి లాగా అనమాట ఇది. ఇంకా ఇక్కడ ఇలా రాగానే చూడండి, ఇండియాలో మనకి పోర్టికో అంటాం కదా, కార్లు ఆపుకుంటాం ఇక్కడ ఇంటి ముందు, అదంతా అట్లనే ఉంది అంతా. ఇదంతా చూస్తుంటే మళ్ళీ అక్కడేమో మొక్కలు పెట్టుకున్నారు నీట్గా. అండ్ హౌసెస్ కూడా చాలా కలర్ఫుల్ గా వేసుకున్నారు పెయింట్స్. అసలు మన ఇండియాలో ఎగ్జాక్ట్ గా బంజారా హిల్స్ అట్లా ఉంటది కదా, అక్కడ ఉన్నట్లు ఉంది. ఓనర్ వాళ్ళ ఫ్రంట్ డోర్ ఇది. ఇలా రాగానే మనకి ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్ల మీద ఈ నైఫ్ ఎందుకుందో మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ వచ్చి మొక్కలు, మళ్ళీ పార్కింగ్ లాట్ లాగా ఇక్కడ. ఎందుకంటే ఎయిర్బిఎన్బిలు మనకి పైన 2 పోర్షన్స్ ఉన్నాయి. అవును, మనదొకటి ఇంకొకరు ఎవరో ఇంకొకటి ఉంది. ఇంకా వాళ్ళకి ఓనర్స్ కి కార్స్ ఉంటాయి కదా, అందుకే చాలా ప్లేస్ ఇక్కడ. ఇంక ఇలా వెళ్తే బ్యాక్ యార్డ్ వస్తుంది, అక్కడ సూపర్ సూపర్ చెట్లు ఉన్నాయి. పదండి చూపిస్తా. చూసారా బ్యాక్ యార్డ్? అండ్ ఇది చెప్పండి అసలు. అండ్ మ్యాంగో చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు. మాకి పైనుంచి చూస్తే కాయలు కనపడుతున్నాయి, మళ్ళీ చూపిస్తాం అది కూడా. కింద నుంచి ఎందుకో కనపడట్లేదు, అన్ని పైనే ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. ఈ నైఫ్ మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఎందుకో అని. సో మా మమ్మీ ఈరోజు నైట్ ఉప్మా చేస్తుంది అనమాట ఎయిర్బిఎన్బిలో. మేము ఉప్మా మిక్స్ తెచ్చుకున్నాము. సో అది తినడానికి తనకి బనానా లీవ్స్ కావాలంట, అంటే మాకు ఎక్కువ దొరకవు కదా ఇక్కడ. సో అందుకు ఉన్నంత వరకైనా ఎంజాయ్ చేద్దామని నిన్న మేము మ్యాగీ కూడా బనానా లీఫ్ లోనే తిన్నాము. అది కూడా చూపిస్తా చూడండి. చాలా పెద్ద బనానా లీఫ్ ఇది. ఇది మా ఫ్యామిలీకి మొత్తంకి వచ్చేస్తుంది ఇంకా.
కదా, ఎంత బాగుందో అసలు. ఇప్పుడు బనానా లీఫ్ లో తినడం లగ్జరీ లాగా అయిపోయింది మాకైతే. మనకి ఇలా ఉంటే ఇంకా పండగలకి ఇంకా అసలు సూపర్ కదా. కదా నాకు చాలా ఇష్టం బనానా లీఫ్ లో తినడము. ఇటు సైడ్ చూడండి, ఇది చెర్రీ చెట్టు, చెర్రీ కాయలు ఉన్నాయి చూడండి అక్కడ. మనకి ఇండియాలో ఉంటాయి కదా ఇవి వాటర్ ట్యాంకులు, అలాగే ఉన్నాయి. కొందరు అయితే ఆ పైన కూడా పెట్టుకున్నారు, ఇల్లుల పైన కూడా. అవునవును, అది కూడా చూపిస్తా అది కూడా పైకి చూపిద్దాం. వెళ్ళాక. సో ఇది వీళ్ళ బ్యాక్ యార్డ్. బాగుంది కదా అసలు, చాలా బాగుంది. అరటి తోట ఉన్నట్లు ఉంది ఇక్కడ. అవును, అండ్ నాకైతే ఇది ఫేవరెట్ మ్యాంగో ట్రీ. ఓ ఇక్కడ ఒక మ్యాంగో ఉంది. మా మమ్మీకి ఇలాంటి వెదర్ ఉంటే గనక అసలు సూపర్, ఇంకా బాగా అన్ని మొక్కలన్నీ వేసేస్తుంది. ఆర్గానిక్ గా తినేవాళ్ళం మేము. బట్ మాకు వెదర్ అస్సలు ఇక్కడ ఏంటంటే వెదర్ ఇంకా ఇండియా వెదరే, ఎప్పుడు 80s లో ఉంటది అన్నమాట. ఉంటది కదా, అందుకే బాగా. అండ్ ట్రాపికల్ కాబట్టి కొంచెం రెయిన్స్ కూడా ఎక్కువ, అందుకు ఐ థింక్ ఈ బనానా అవి సర్వైవ్ అవుతున్నాయి బాగా. బట్ స్టిల్ మా మమ్మీ చాలా ప్లాంట్స్ ఇంట్లో పెడుతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. చాలా మంది ఆ వీడియో కూడా అడిగారు, చేస్తాం అది కూడా. బట్ ఫర్ నౌ ఇంకా వెళ్ళి మన ఇల్లు చూసేద్దాం పదండి. ఇలా వెళ్తే మన ఇల్లు. అంతకంటే ముందు అక్కడ చూడండి మ్యాంగోస్ ఎంత బాగా కనబడుతున్నాయో. సో ఇంకా మన ఇంటి లోపలికి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు అవర్ ఎయిర్బిఎన్బి. వెల్కమ్. ఎంటర్ అవ్వంగానే ఒక చిన్న హాల్, ఫ్యామిలీకి సరిపోతుంది ఈ హాలు. ఇలా వస్తే సోఫా, అటు ఇటు మంచిగా చెట్లు పెట్టారు. అక్కడ ఏదో షోపీస్ లాగా పెట్టారు చూడండి. సెంట్రల్ టేబుల్. ఇక్కడ నుంచి ఇక్కడ మంచిగా ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా కూర్చునేలాగా ఒక చిన్న బెంచ్. అది చాలా బాగుంది కదా, చాలా బాగుంది ఇది. ఈ వాల్ పెట్టారు ఇక్కడ, నీట్గా ఉంది. ఇటు చూస్తే టీవీ, మన ఇండియాలో షోకేస్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది నాకైతే. ఇక్కడైతే చూడండి, షోకేస్లలో మనం బొమ్మలు పెట్టుకుంటాం కదా, అలాగే నీట్గా బొమ్మలు పెట్టేసి సర్దేశారు. ఇక్కడ ఏంటంటే ఏసీ చూడండి, మన ఇండియాలో అనేది కూడా. ఇది కూడా సేమ్ ఇండియాలో లాగానే మంచిగా రూమ్కి సెట్ చేసి పెట్టేశారు. చాలా బాగుంది. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా డోర్స్ తెరుచుకొనే ఉంటున్నాము. వెదర్ అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వెదర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మమ్మీ? నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ ఒక చిన్న వేలా ఉంది. ఇలా ఇక్కడ ఒక మిర్రర్ పెట్టారు. ఇక్కడ ఏదో చిన్నది ఉంది కానీ ఇది ఓపెన్ చేయడానికి లేదు. ఐ థింక్ వాళ్ళ టవల్స్ అండ్ షాంపూ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ తను అవి అనుకుంటున్నాము, తెలీదు. ఇక్కడ వస్తే ఈ ట్రీ యాక్చువల్గా అక్కడ ఉండాలి, కానీ మేము మూవ్ చేసాము. ఎందుకంటే మేము మా మేకప్ కిట్ అంతా అక్కడ పెట్టుకున్నాము. ఇవే అని చెప్పాను కదా, ఇక్కడే, ఇక్కడ బెడ్రూము అండ్ ఇక్కడ బాత్రూము. ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దామా. 2 ఫుల్ సైజ్ బెడ్స్ ఇచ్చాడు, నీట్గా. ఒక ఫ్యామిలీ మంచిగా ఫిట్ అవుతారు. నీట్గా చూడండి, ఇదిగో ఏసీ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఉంది. అండ్ ఫ్యాన్ కూడా. యాక్చువల్లీ ఫ్యాన్ లేకుండా మేము ఉండలేకపోతున్నాము. ఇక్కడ విండోస్ ఉన్నాయి, 2 విండోస్. ఇంకా మేము అవి కర్టన్స్ వేసేసుకున్నాము.
ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇంకోటి చెప్పాలి, నేను మర్చిపోయాను. ఈ ఫ్లోర్ చూడండి, టైల్స్ సేమ్ ఇండియాలో ఉంటుంది కదా మనకి, అదే. నాకెందుకో ఈ టైల్స్ చూస్తుంటే క్లీనింగ్ ఈజీ అనిపిస్తుంది. సో ఇది బెడ్రూమ్ లుక్. మంచిగా అటు ఇటు బెడ్ ఇచ్చేసి సెంట్రల్ టేబుల్ ఇచ్చేసి ల్యాంప్ ఇచ్చారు అక్కడ. అది చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడ ఈ డోర్ ఏంటంటే ఇది క్లాజెట్. చూడండి, మంచి సైజు క్లాజెట్ కూడా. యాక్చువల్లీ మేము అంత నీట్ గా పెట్టలేదు, వెకేషన్ లో ఉన్నాం కదా, అంత కేర్ చేయట్లేదు మేము. అయినా ఓకేలే, బాగానే ఉంది. ఇక్కడేమో హ్యాంగర్స్ ఇచ్చారు, ఇక్కడేమో ఇంకా మనం ఇలా చెక్కలు పెట్టేసి రోస్ లాగా ఇచ్చేసారు. ఇది ఇలా వస్తే ఇక్కడ కిచెన్, బుడ్డి కిచెన్ బాగుంది, నీట్గా ఉంది. నేను ఇందాక తెచ్చా కదా, ఇది ఇక్కడ పెట్టా నాకు. ఇటు వస్తే ఇక్కడ స్టవ్, మైక్రోవేవ్. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, నీట్గా ఉంది. అసలు ఇచ్చాను, చాలా నీట్ గా అరేంజ్ చేసి ఇచ్చారు. అవును, మేము కొంచెం గందరగోళం చేసాము. ఇవి ఏంటంటే, ఇవి ఏంటో మరి ఇక్కడ చాలా చాలా షాపులలో చూస్తున్నా నేను. ఇవి ఇక్కడ అంటారు, ఫేమస్ ఏమో మరి. మంచిగా పూటరికో అని కూడా రాశారు ఇక్కడ. మేము ఒకటి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. అవును, తీసుకెళ్లాల్సిందే, గుర్తుగా ఉంటది పూటరికో వచ్చాము అని. మాకు ఎక్కడ ఈ సైజ్ దొరకలేదు, సో రేపు మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చి డిషెస్ పెట్టుకోవడానికి. ఇది చూస్తుంటే కూడా నాకు సేమ్ ఇండియా గుర్తొస్తుంది. అవును, మా ఇంట్లో కూడా ఇలాగే ఉండేది. ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా సెల్ఫ్స్ ఇచ్చారు, స్పూన్స్. ఇక్కడ కొన్ని. ఇంక ఇది వచ్చి షింక్ కింద. ఇంక ఇది స్టవ్ కింద ఓవెన్ కూడా ఉంది. ఇంక ఇటు వస్తే రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ ఉంది. కిచెన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు. అవునా, చిన్నగా క్యూట్ గా, కరెక్ట్ సైజ్. ఒక ఫ్యామిలీకి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మంచి గుడ్ సైజ్. అండ్ ఇది చూడండి, మా మమ్మీ ఇంకా కాఫీ తాగలేదు. మా డాడీ ఎప్పుడో చేసి ఇచ్చాడు, ఆ కాఫీ చేసి 1 hour అయి ఉంటుంది, ఇంకా తాగలేదు. మర్చిపోయాను, తాగాలి. కిచెన్ అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ ఈ డోర్ తీస్తే బాల్కనీ చూడండి. బాల్కనీ ఎంత బాగా అరేంజ్ చేశారో. ఫస్ట్ ఈ స్వింగ్స్ లేదు, తర్వాత మా అమ్మాయి అడిగింది మాకు స్వింగ్స్ కావాలి అంటే పాపం తెచ్చి వాళ్ళు పెట్టేశారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళైతే. అవును, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యాక్చువల్లీ మేము ఫొటోస్ చూసినప్పుడు ఉన్నాయన్నమాట ఈ స్వింగ్స్. తర్వాత నేను అడిగాను ఎందుకు లేవు అంటే తీసేసాము అనింది. సో మళ్ళీ తెచ్చి పెట్టింది, అది కూడా వీడియో తీసాము చూడండి. బాగున్నాయి. మనం కూడా కింద ఇలా పెట్టించుకోవచ్చు చిక్కు. అవును, పెట్టచ్చు మన కదా. యా, ఇది మంచిగా టేబుల్, చైర్స్, టీవీ పెట్టారు ఇక్కడ. బాగుండే, అసలు ఎంత బాగుండేనో. మంచిగా వెదరు. ఈ వెదర్ మనకు సమ్మరే. ఇంకా మనకి వింటర్లో అయితే చాలా కష్టము. వీళ్ళకేమంటే ఆల్వేస్ ఇట్లే ఉంటుంది కాబట్టి ఇంకా సూపర్. అండ్ బాగుంది, అంటే మరీ వేడిగా కూడా లేదు మరి అట్లని మరీ చల్లగా. చాలా బాగుంది వెదర్ అయితే అసలు. అండ్ అక్కడ ఏముంది మమ్మీ దీని వెనకాల డ్రయర్ వాషర్ పెట్టినారు. మేము యూజ్ చేయలేదు యాక్చువల్లీ, బట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ప్రొవైడ్ చేశారు. సో
సో వాషర్ అండ్ డ్రయర్. మనం చూసాం కదా వాళ్ళ బ్యాక్ యార్డ్, అదనమాట. సో అది ఇక్కడ కూడా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి చూడండి. కనిపిస్తున్నాయి. ఇంకొకటి నేను వాటర్ ట్యాంకులు అన్నాను కదా, చూడండి అలా పైన దూరంగా ఉంది. ఇలా ఇక్కడ కూడా, ఇది కూడా వాటర్ ట్యాంక్. ఓకే. అండ్ ఇది యాక్చువల్లీ మన పక్కింటి వాళ్ళది బ్యాక్ యార్డ్. ఇది కూడా నాకు చాలా నచ్చింది, ఇట్లా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ అంటే అక్కడ బనానా ట్రీస్ ఉన్నాయి, నాకు అది చాలా నచ్చింది. కోకోనట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రిప్ లో మేము కోకోనట్ వాటర్ బాగా తాగుదామని డిసైడ్ అయ్యాము, తాగాము కూడా. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకో ట్రీ ఉంది ఇక్కడ. సో ఇదేమో పప్పాయ కూడా ఉందన్నమాట, ఒక పప్పాయ కూడా ఉంది దానికి చూడండి. ఇవి చూడండి మిద్దెలు, మేము మిద్దెలు అంటాము, పైన టెర్రస్. ఇవి ఏంటంటే ఒకదాని మీద నుంచి ఒకటి జంప్ చేయొచ్చు. నా చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొస్తుంది, మా ఊర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ విలేజ్ లో నేను కూడా చేసేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు, అది మా కజిన్స్ తో. సో ఒకరు టెర్రస్ మీదకి వెళ్ళి ఇంకొకరు టెర్రస్ మీదకి జంప్ చేసేవాళ్ళం. సో వీళ్ళది అట్లానే ఉంది చూడండి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దానికి కూడా జంప్ చేయొచ్చు. సో చాలా బాగుంది, ఎన్వైరన్మెంట్ బాగుంది, ఇల్లు బాగుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇండియాని మర్చిపోతాం అన్నట్టుంది ఇక్కడ. ఇదేనండి మా వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. సో మా ఎయిర్బిఎన్బి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి, మీకు నచ్చిందో లేదో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.